కాలమంతయు మనలందరినీ కాచి కాపాడి మరొక పర్యాయం ఆయన స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ క్రీస్తులో భద్రం చేయబడి దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధాత్మ చేత ఆత్మీయ వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభునామంలో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరికి అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మనం యోహాను సువార్తను వచ్చిన వెంబడి సందర్భాన్ని అనుసరించి సందర్భం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి గతించినటువంటి 4 వారాలుగా బెతెస్దా కోనేటి దగ్గర యేసువారు చేసినటువంటి అద్భుతాన్ని మనం నేర్చుకున్నాం. యేసువారు చేసినటువంటి ఆ బెతెస్దా కోనేటి దగ్గర చేసిన అద్భుతం, అందులో నుంచి కొన్ని పాఠాలు, అలాగే ఇంచుమించు 4 వారాలు ఆయన చెప్పినటువంటి వాక్య సందేశాన్ని నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇక 5వ అధ్యాయంలో మరి 30వ వచనం నుండి 47వ వచనం వరకు యూదులైన పరిసయ్యులకు శాస్త్రులకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు, యేసువారి సాక్ష్యం గురించి, అలాగే తండ్రి అయిన దేవుని గురించి, అలాగే తాను గురించి చెప్పినటువంటి అనేక విషయాలు అక్కడ రాయబడతా ఉన్నాయి. అయితే మనం ఆ విషయాలన్నీ 40 దినాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 6వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడతా ఉన్నాయి. యేసు ప్రభువు వారు చేసినటువంటి పరిచర్యలో ఒక చక్కని మలుపు తిరిగినటువంటి సందర్భాలు, అలాగే క్రీస్తు వారి యొక్క సర్వశక్తి, క్రీస్తు వారి యొక్క సర్వవ్యాప్తి గుణాలు మనకి 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ 6వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రధానమైన అంశాల్లో మొదటిది, తిబెరయ సముద్రం దగ్గర యేసుక్రీస్తు ప్రభువుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి సందర్భం రాయబడింది. ఇప్పటికే చాలా పర్యాయాలు ఈ విషయం గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు కొన్ని ఇప్పటి వరకు మనం వినినటువంటి మాటలను కాకుండా కొన్ని మరిన్ని లోతైనటువంటి భావాలను, అనుభవాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు బెతెస్దా కోనేటి దగ్గర పరిచర్య చేసిన తర్వాత ఆయన కొంతకాలం అటు తర్వాత అంటాడు. అక్కడ అటు తర్వాత అంటే కొంతకాలం తర్వాత యేసువారు తిబెరయ సముద్రం దగ్గరికి, తిబెరయ పట్టణానికి వచ్చాడు. ఈ తిబెరయ అనేటువంటిది రోమియో సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి తిబెరయ పేరు మీద కట్టబడినటువంటి ఒక మహాపట్టణం. ఆ పట్టణం ప్రక్కన ఉన్నటువంటి సముద్రము కాబట్టి ఆ సముద్రాన్ని తిబెరయ సముద్రం అన్నారు. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తిబెరయ సముద్రం అన్నా గలిలయ సముద్రం అన్నా ఒకటే. మరి 2 పేర్లు ఎందుకు పెట్టారండి అంటే మీకు మంచి ఉదాహరణ చెబుతారు. భారతదేశం చుట్టూ సముద్రం ఉంది. మనం చెప్పుకుంటాం కదా భారతదేశం గురించి. భారతదేశము ద్వీపకల్పము. ద్వీపకల్పం అంటే 3 ప్రక్కన నీరు ఉంది, ఒక ప్రక్కన భూమి ఉంది అని. అంటే 3 ప్రక్కల సరిహద్దులుగా నీరు ఉంది. ఈ 3 ప్రక్కల సరిహద్దులుగా ఒకే సముద్రం ఉంది, కానీ మనం 3 పేర్లెట్టి పిలుస్తాం. మొదటిది కింద ఉన్నటువంటి సముద్రాన్ని హిందూ మహాసముద్రం అంటాం. కుడి పక్కన ఉన్నదాన్ని ఒక సముద్రం అరేబియా సముద్రం అంటాం. బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఒక ప్రక్కన బంగాళాఖాతం, మరో ప్రక్కన అరేబియా సముద్రం, మరో ప్రక్కన హిందూ మహాసముద్రం. 3 సముద్రాలు మనం మ్యాప్లో చూసామనుకోండి, 3 కలిసే ఉంటాయి, ఒకటే సముద్రం ఉంటుంది. కానీ దాని సరిహద్దులను బట్టి, దాని పరిస్థితిని బట్టి, దాని స్థానాన్ని బట్టి ఆ సముద్రానికి 3 పేర్లు పెట్టారు. భూమికి అనగా మన భారతదేశానికి కింద ఉన్నది కాబట్టి ఆ కింద కొంత సరిహద్దుల వరకు దాన్ని హిందూ మహాసముద్రం అంటారు. కుడి ప్రక్కన ఉన్న దాన్ని ఒక పేరు పెట్టారు, ఎడ ప్రక్కన ఉన్న దానికి మరొక పేరు పెట్టారు. అలాగే తిబెరయ సముద్రం అంటే గలిలయ సముద్రానికి, గలిలయ ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి భూమి సముద్రం అంతటిని గలిలయ సముద్రం అన్నారు. తిబెరయ పట్టణాన్ని ఆనుకుని ఉన్నటువంటి సముద్రాన్ని
ఆ సముద్ర భాగాన్ని తిబిరయ సముద్రం అన్నారు. తిబిరయ సముద్రం అన్న గలిలయ సముద్రం అన్న ఒకటే, రెండు ఒకటే సముద్రాలు. కనుక ఈ గలిలయ సముద్రం లేదా ఈ తిబిరయ పట్టణం దగ్గర ఒక కొండ దగ్గరికి యేసు ప్రభువుల వారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఒకసారి మనం చదువుదాం. ఈ 6వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భాలు 4 గ్రంథాల్లో కూడా మనకు కనబడతా ఉంటుంది. 4 గ్రంథాల్లో మనకు కనబడతా ఉంటుంది. రాసుకునే వాళ్ళు రాసుకోనండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం నుండి 21వ వచనం వరకు. రెండవది మార్కు సువార్త. మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 35 నుండి 45 వరకు. లూకా సువార్తలో 9వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మొత్తం 4 సువార్తల్లోనూ ఈ సందర్భం రాయబడుతోంది. మార్కు సువార్తలో 6వ అధ్యాయము 35వ వచనము అలాగే 45వ వచనం వరకు. ఈరోజు ఒకసారి అసలే ఆయన ఈ అద్భుతం చేయడానికి ముందు ఎలాంటి సందర్భాల్లో ఆయన అక్కడికి వెళ్ళాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. అంతటా అపోస్తలులు యేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకి తెలియజెప్పిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంతసేపు అలసట తీర్చుకున్నాను అని చెప్పాను. ఎందుకంటే అనేకులు వచ్చుచూ పోవుచుండునందున భోజనము చేయటకైనా వారికి అవకాశం. యేసుప్రభువు వారి శిష్యులకి ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళకి భోజనం చేయడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా దేవుని పరిచర్య చేస్తున్నారు. అప్పుడు ప్రభులు వారు అన్నారు, అయ్యా మీరు చాలా బిజీగా పని చేస్తూ ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, అరిగిపోతున్నారు పరిచర్యలో, కాబట్టి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం నడండి అని చెప్పి ఆయన తిబిరయ పట్టణం ప్రక్కన ఉన్నటువంటి ఒక కొండ మీదకి వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో తీసుకెళ్తున్న సమయంలో చూడండి 33, వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటే ముందుగా ఆమేన్ హల్లెలూయా. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారండి ఆ కొండ దగ్గరికి? ఆ కొండ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? శిష్యులు ఎందుకు వెళ్తున్నారు? అలసట తీర్చుకోవడానికి. అప్పటికి తీరిక లేని పరిచర్య చేయటం వల్ల శిష్యులు అలసట తీర్చుకోవడానికి కొండెక్కుతున్నారు. వారితో పాటు యేసు వారు వెళ్తున్నారు. అయితే వారు కొండెక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుల వారిని గుర్తించారు. ఈయన యేసు కాడా, ఈయన ఆయన శిష్యులు కారా అని చెప్పి అనేక మంది జనాంగము సకల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు వారి దగ్గరికి, యేసు వారు ఉండే స్థలం దగ్గరికి ఆయన కంటే ముందుగా వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంటే ముందుగా? యేసు వారి కంటే ముందుగా వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఈ సందర్భం నుంచి 3 పాఠాలు చెప్తాను, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వారు యేసు వారి కంటే ముందుగా వచ్చారు. నన్ను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఒకసారి. మన ప్రార్థన ఎన్ని గంటలకండి? రైట్, 11 గంటలకి ఇక్కడ ఆరాధన చేయడానికి పాస్టర్ గారు తమ్ముడు వచ్చారు. అసలే వీళ్ళెవరో రాకముందు వచ్చిన వాళ్ళు ఎవరు? అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు అంటే 11 గంటల కంటే ముందు వచ్చిన వాళ్ళు సుమా మనిషి వచ్చాడా? ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. వెరీ గుడ్. ఆయన ఒక్కడే పరిచర్య చేయాలా? మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వెళ్దాంలే, చూద్దాంలే, ఓ పాట అయిన తర్వాత వెళ్దాం, 2 పాటలు అయిన తర్వాత వెళ్దాం. మైకులో వినబడుతుంటుంది కదా, అందుకని గొట్టాలు కూడా మీకెట్లేదు ఈ పక్క. అయినా కానీ మన పాంసిబుల్ కదా. ఒక పాట అయింది, 2 పాటలు అయింది, 3వ పాట అయిపోతుంది, ఇంక పాట అయిపోతాను అంటే వెళ్ళిపోదాం అనుకుని మెల్లంగా ఎలా వస్తారో తెలిసే పాటలు అయిపోతున్నా కానీ ఇలా వస్తారు. నిజం, ప్రార్థనకు వచ్చినప్పుడు తాబిల్లాగా వస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత చిరుతు పుల్లా పరిగెత్తుకుంటూ వెళ్తారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమయము కంటే ముందుగా రావడం నేర్చుకోవాలి.
మీకు ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, యేసు వారి మీద కనికరపడి అని ఉంటుంది. ఆ సందర్భంలో యేసు వారి మీద ఏం చేశాడట? కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడ్డాడో కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, యేసు వారి కంటే ముందుగా వాళ్ళు వచ్చారు. రెండవది, అక్కడ యేసుప్రభు వారి శిష్యులు లోకాసు వార్తలు అంటారు, అయ్యా వారు ఈ అరణ్యంలో చాలాసేపటి నుంచి ఉన్నారు, పొద్దున్న నుంచి ఉన్నారు, సాయంకాలం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, వారు వెళ్ళి బసలు ఏర్పాటు చేసుకోవాలి, భోజనాలు సిద్ధపరచుకోవాలి, వారిని పంపించేద్దాం అంటాడు. జాగ్రత్తగా వినాలి, వారిని పంపించేద్దాం అంటాడు. అయితే నేను దాన్ని వివరిస్తాను చూడండి. వారు వెళ్ళి బసలు ఏర్పాటు చేసుకోవాలి అంటే వారు ఎక్కడ బస ఏర్పాటు చేసుకోవాలి? బస చూసుకోవడం ఎట్లా అంటే, వారు సందలాడిపోతే, చీకటి పడిపోతే తిరిగి వారి ఇంటికి వెళ్ళలేనంత దూరంలో నుండి ఆ కొండకు యేసు వారి మాటలు వినడానికి వచ్చారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. సాయంకాలం అయితే వారు బసలు సిద్ధం చేసుకోవాలి. బసలు సిద్ధం చేసుకోవడం అంటే వారు ఎక్కడ ఉండాలో, ఏ లాడ్జిలో ఉండాలో, ఏ సత్రంలో ఉండాలో వారు స్థలాలను వెతుక్కోవాలి. కాబట్టి వీళ్ళు చాలా దూరాల నుంచి వచ్చారు. అయ్యా వారిని పంపించేస్తే వారు బసలు ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ ఇక భోజనాలు సిద్ధం చేసుకునే వాళ్ళు ఉంటే భోజనాలు సిద్ధం చేసుకుంటారు. ఈ ఆలోచన ఇంచుమించు యేసు ప్రభుల వారికి వారి శిష్యులకే కలిగింది తప్ప అక్కడ కూర్చున్న వారికి ఎవరికి కూడా మేము వెళ్ళి బసలు ఏర్పాటు చేసుకోవాలని కానీ, భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని కానీ ఏ విధమైన ఆలోచన వారికి రాలేదు. నీకు ఇంకో మాట కూడా చెప్తాను. వారు ఉదయం నుండి ప్రభు దగ్గరే ఉన్నారు, ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారు. జాగ్రత్తగా వినాలి. ఉదయం నుండి వారు వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ఉదయం నుండి వాక్యాన్ని వింటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయలేదు. మరలా సాయంకాలం అయిపోతుంది, ప్రొద్దు గుంకుపోతుంది, సాయంకాలం అయిపోతుంది, రాత్రి వేళ దగ్గర పడతా ఉంది. అయినా కానీ యేసు వారిని వారు ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. వారు ఆహారం గురించి ఆలోచించడం లేదు. అయ్యో మేము అరణ్యములో ఉన్నాం కదా, ఈ అరణ్యములో ఉంటే మా పరిస్థితి ఏంటి అని అరణ్యములో ఉండే ప్రమాదాలకు వాళ్ళు భయపడడం లేదు. మూడవది, అయ్యో రాత్రి వేళ మనం ఎక్కడ పడుకుంటాం, రాత్రి వేళ మనం ఎలా నిద్రపోతాం, రాత్రి వేళ ఏ స్థలంలో ఉంటాం, అయ్యో రాత్రి వేళ మనం పడుకోవడానికి స్థలం దొరుకుతుందో లేదో అన్న ఆలోచన వారికి రావడం లేదు. నాలుగవది, అయ్యో రాత్రి పగలు భోజనం చేయలేదు, రాత్రి కూడా భోజనం చేయకపోతే ఎలాగా, ఇక్కడ భోజనం పెడతాడో లేదు ఈయన అని ఏ విధమైన భోజనం గురించిన ఆలోచన వారికి రావడం లేదు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎలాగండి? అరణ్యములో ఉన్నామన్న భయం వాళ్ళకి రాలేదు. సందడిపోతుంది, భోజనం చేయాలన్నటువంటి ఆరాటం వాళ్ళకి రాలేదు. అయ్యో బసలు ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావడం లేదు. ఏంటంటే వారికి ఉన్న ఆలోచన అంతా, వారి యొక్క తలంపు అంతా ఏంటంటే యేసువారు చేసే అద్భుతాలు చూడాలి, యేసువారి నోట్లో నుంచి వచ్చే మాటలు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నేటి కాలములో ఉన్న సంఘాన్ని, ఈ రోజు ఉన్న సంఘాన్ని, అంటే మిమ్మల్ని ఒక్కరనే కాదు, ఈ రోజుల్లో సంఘంగా ఉన్నటువంటి కొంతమంది విశ్వాసుల్ని, ఒక 5,000 మంది పురుషులు ఉన్నారు కదా, 5,000 మంది పురుషుల్ని తీసుకెళ్ళి యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు ఆయన కొండ దగ్గర కూర్చోబెట్టామనుకోండి, ప్రొద్దున కూర్చోబెట్టామనుకోండి, సాయంకాలం అయ్యేసరికి వీళ్ళు ఏమంటారు చెప్పండి? మైక దొరికింది, ఇంకా చెప్పేస్తున్నాడు, ఇంకా టైం అవ్వలేదా అంటారు కదా. మధ్యాహ్నం భోజనం పెట్టలేదు, మీటింగ్ పెట్టాడు, భోజనం పెట్టలేదు, సాయంకాలం భోజనం లేట్ అయిపోతుంది, ఇప్పుడు వరకు మీటింగు అవ్వలేదు, వదలలేదు, మమ్మల్ని పంపించలేదు, సాయంకాలం వెళ్ళి ఎక్కడ పడుకోవాలి, మేము చూసుకోవద్దా, ఇల్లు చూసుకోవద్దా, బస్సు చూసుకోవద్దా, కూరగాయలు కోసుకోవద్దా, అన్నాలు వండుకోవద్దా, ఎంతసేపు అనేవారు కదా. ఖచ్చితంగా నేటి కాలంలో ఉన్న సంఘం అయితే ఖచ్చితంగా ఆ మాట అనేదే. ఆ కాలంలో ఉన్న ప్రజలు వారు దేవుని వాక్కుకు అవకాశాన్ని ఇచ్చారు, దేవుని వాక్కును వినడానికి చెవినిచ్చారు, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు.
దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డారు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు, దేవునికి చెవిడడానికి ఇష్టపడ్డారు, దేవునితో సమయాన్ని గడపడానికి వారు ఇష్టపడ్డారా? అర్థమైతే దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అక్కడికి ఆ స్థలానికి యేసు వారి కంటే ముందుగా వచ్చారు. రెండవది, వారు అరణ్యములో ఉన్నారన్న భయం వాళ్ళకి లేదు. రెండవది, ఆకలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. బస ఏర్పాటు చేసుకోవాలన్న కంగారు వాళ్ళకి లేదు. సాయంకాలం అవుతున్నా, పొద్దు గుంకిపోతున్నా వాళ్ళు దేవుడి దగ్గర ఉండి ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతూ ఆకు చెవులొగ్గి ఆయన మాటలు వింటూనే ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మంచి మాట చెప్తాను. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం 31వ వచనాన్ని చదువుదాం ఒకసారి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకొడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ పండుకుందుమా, ఏ మంచం మీద పండుకుందుమా, ఏ సత్రంలో పండుకుందుమా, ఏ భోజనం వండుకుందుమా, ఎవరితో మాట్లాడుకుందుమా, ఎలా ఏ కొత్త చీర కట్టుకుందుమా, ఇలాంటి ఆలోచనలన్నీ మానేసేయండి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అనేటువంటి ఆలోచన విడిచిపెట్టండి. కింద అంటున్నాడు కూడా, ఇవన్నీ మీకు కావాలనని నా తండ్రికి, పరలోకమందున తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చెంతకు వచ్చిన వారికి ఏది అవసరమో మనం అడగక మునిపే మన పరమ తండ్రికి తెలుసు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నీవు అడగక మునిపే నీ అవసరాలు నా యేసయ్యకు తెలుసు. నీవు అడగక మునిపే నీ కోరికలు నా యేసయ్యకు తెలుసు. నీవు అడగక మునిపే నీవేం కావాలనుకుంటున్నావో నా యేసయ్య ఎరుగును. అయితే నీ కోరికల కోసం, నీ ఆలోచనల కోసం, నీ తలంపుల కోసం, ధనాశ కోసం దేవుని నిర్లక్ష్యం చేయడం కాదు. మొదట అంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం. ఎలాగట? ముందు ఏదైనా వెతకాలట? ఆయన రాజ్యము, ఆయన నీతి. జాగ్రత్తగా వినండి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనం ఏం కావాలో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? మొదట మనవన్నీ వెతుక్కుని అవకాశం ఉంటే, టైం ఉంటే, సమయం ఉంటే, అనుకూలం ఉంటే, అవకాశం ఉంటే మందిరానికి వస్తాం. అంతేనండి? అవకాశం లేకపోతే, అనుకూలత లేకపోతే చెప్పట్లేదు, మందిరం లేదు, ఆరాధన లేదు. నువ్వు దేవుని కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో, లేదా దేవుని దగ్గర రావడానికి నువ్వు దేన్నైతే వదులుకున్నావో దానికి మించిన ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇచ్చుటకు సమర్థుడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర రావడానికి దేని కోసమైతే దేవుడిని వదిలిపెట్టావో అది కూడా నీకు దక్కదు. దేనికోసమైతే దేవుణ్ణి వదిలేసావో, దేనికోసమైతే దేవుని దగ్గర రావడం ఆగిపోయావో, దేన్ని సంపాదించుకోవడానికి కోసమో నువ్వు దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేసావో, దేవుని నిర్లక్ష్యం చేసావో, దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసావో, నీకు దేవుని రాజ్యము దొరకదు. నువ్వు దేనికోసమైతే ఆగావో అది కూడా నీకు దొరకదు. ఇది నేను చెప్పింది కదా, వాక్యం చెప్తాను. నీకు మంచి సాక్ష్యం చెప్తాను. 1924లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నప్పుడు ఆ ఒలింపిక్లో స్కాట్లాండ్కి ప్రతినిధిగా పరుగు పందుల్లో పరిగెత్తడానికి ఎరిక్ లిటిల్ అనేటువంటి ఒక పరుగు పెట్టేటువంటి ఒక అథ్లెట్ వచ్చాడు. అయితే ఈయన క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అయితే 100 మీటర్లు పరిగెత్తడానికి వచ్చాడు. అతను 100 మీటర్లు పరిగెత్తడం ప్రయాసపడ్డాడు, ప్రాక్టీస్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. 100 మీటర్ల కోసమే అతడు వ్యాయామం చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. 100 మీటర్లు పరిగెత్తడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అయితే 100 మీటర్లు పరిగెత్తేటువంటి
ఆ పోటీ ఎప్పుడు పెట్టారంటే ఆ ఎరికు దేవాలయానికి వెళ్ళే రోజును పెట్టారు, మందిరానికి వెళ్ళే రోజును పెట్టారు. అప్పుడు ఎరిక్ అన్నాడట, నాకు ఈ పరుగు పందెం కంటే దేవుని దగ్గరికి వెళ్ళడమే ఇష్టం. ఈ పరుగు పందెంలో నేను పొందే పథకం కంటే దేవుని మందిరంలో పొందుకునే కృపే నాకు అవసరం. నేను ఒక దేశానికి రాయబారిగా వచ్చినప్పటికీ, ఒక దేశానికి లేకపోతే ఒక అథ్లెట్గా నేను వచ్చినప్పటికీ, నేను దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నేను ఏ పని చెయ్యలేను. కాబట్టి నేను ఈరోజు పెట్టేటువంటి ఈ 100 మీటర్ల పరుగులో నేను పరిగెత్తను. నాకు దీనికంటే నాకు మందిరమే ప్రాధాన్యమైనది, దేవుని యొక్క ఆలయమే ప్రాధాన్యమైనది అని చెప్పి ఆ రోజు 100 మీటర్లు పరిగెత్తే పరుగు పందులు పరిగెత్తడం మానేసి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాడట. దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాడు, బాగానే ఉంది. ఆలయం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మరలా ఆఫీస్కి వెళ్ళాడు. అయితే ఆఫీసులో ఏదో మంతనాలు జరిగిన తర్వాత అతను అడుగుతున్నాడట, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అన్నాడట. ఇంకొక అవకాశం అంటే ఎక్కడ ఉంది? నువ్వు 100 మీటర్లు పరిగెత్తలేదు, నెక్స్ట్ పరిగెట్టాలనుకుంటే 400 మీటర్లలో పరిగెత్తాలన్నారట. ఈయన ఎన్ని మీటర్ల కోసం పరిగెత్తడానికి సిద్ధపడ్డాడు? 100 మీటర్ల కోసమే సిద్ధపడ్డాడు. 100 మీటర్ల సామర్థ్యమే ఉంది. అయితే ఇతడు 400 మీటర్లు పరిగెత్తడానికి సిద్ధపడ్డాడట. అయితే నేను 400 మీటర్లు పరిగెత్తుతాను అన్నాడట. అయితే 400 మీటర్లు పరిగెత్తేటువంటి పందెము శుక్రవారం పెట్టారట. సరే, ఆ శుక్రవారం నేను పరిగెడతానని అతడు తీర్మానం తీసుకున్నాడు, పేరు రాయించుకున్నాడు, అతను సిద్ధపడ్డాడు. అతను ఆ శుక్రవారం ఆ 400 మీటర్లు పరిగెత్తేటువంటి సమయంలో ఒక బైబిల్ వచనాన్ని చిన్న కాగితం మీద రాసుకొని జోబులో పెట్టుకుని అదే మాటను ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ పరిగెడుతున్నాడట. ఏంటో తెలుసా? సమూయేలు గ్రంథంలో ఉంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈ మాట ప్రభువా, నిన్ను గణపరిచే వారిని నువ్వు గణపరుస్తానన్నావు. నేను 100 మీటర్లు పరిగెత్తడానికి సామర్థ్యత ఉంది, కానీ 400 మీటర్లలో పరిగెత్తుతా ఉన్నాను. నాకంటే 400 మీటర్లు బాగా పరిగెత్తగలిగిన వారు ఉన్నారు. నేను 100 మీటర్ల కొరకే ప్రాక్టీస్ చేశాను, కానీ 400 మీటర్లు పరిగెత్తడానికి ప్రాక్టీస్ చేసిన వారితో నేను పరిగెత్తుతున్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చయ్యా, నిన్ను గణపరిచే వారిని గణపరచు ప్రభువా అని ప్రార్థన చేసి పరిగెత్తడం ప్రారంభించాడంట. మీకు చక్కని విషయం చెప్పనా, జరిగిన విషయం చెప్తాను. ఆ 400 మీటర్ల కొరకు ప్రాక్టీస్ చేసిన వారికంటే మొట్టమొదటిగా 100 మీటర్లు పరిగెత్తినటువంటి ప్రాక్టీస్ చేసిన ఎరుకే పతకాన్ని గెలిచాడట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. కానీ మాట చెప్పినవండి, అతను దేవుణ్ణి విడిచిపెట్టి 100 మీటర్లు పరిగెత్తుంటే ఇంచుమించు ఓడిపోయి ఉండేవాడేమో. కానీ దేవునికి స్థలం ఇచ్చి దేవుని గణపరిచి అతడు దేవుని కంటే దేనికి ఎక్కువ విలువ ఉండడం వలన దేవుడు మిగతా రోజులు అతడు ఏర్పాటు చేసుకున్న 400 మీటర్ల పరుగులో దేవుడు విజయ పతాకాన్ని అనుగ్రహించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి రావడానికి, దేవునితో గడపడానికి, దేవుని దగ్గర ఉండడానికి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి దేన్ని ఆటంకంగా చూస్తున్నావు నువ్వు? వాళ్ళ అరణ్యం అని చూడలేదు, ఆకలి అని చూడలేదు, దప్పిక అని చూడలేదు, లేదా వారు ఆకలితో ఉన్నామని దూర ప్రయాణం చేయాలని చూడలేదు. వారు జీవితంలో వారు ఉదయం నుండి దేవుని రాజ్యము నెత్తుకుటలో, దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ప్రయాసతో ఎదురు చూస్తూనే ఉన్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి వాక్యం అంటాడు, వారు దేవుని యొక్క కనికరమును పొందుకున్నారు. నన్ను ఈ మాట చెప్పనవండి. ఎంతమంది మీలో ఆదివారం ఆరాధన రావడానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు? ఆటంకాలు విడిచిపెట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని మందికి రాగలుగుతున్నారు. దేవుని మందిరానికి రావడానికి నువ్వు ఏది ఆటంకం వచ్చినా, అది ఎంత లాభకరమైనదైనా దాన్ని విడిచిపెట్టి రాగలిగితే నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడిని కొరకు దాచిపెడతాడు. హల్లెలూయా. నువ్వు ఏది పోగొట్టుకోవలసిన అవసరమో లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పారు. నీకు ఏది కావాలో నా దేవునికి తెలుసు. నీ ఆరాటమేంటో నా యేసయ్యకు
తెలుసు. నీ పోరాటం ఏంటో నా యేసయ్యకు తెలుసు. నీ కోరికలేంటో నా యేసయ్యకు తెలుసు. నువ్వెందుకు కష్టపడుతున్నావు నా యేసయ్యకు తెలుసు. నీవెందుకు ఆవేదన పడుతున్నావు నా యేసయ్యకు తెలుసు. నువ్వు యేసయ్యకు మొదటి స్థానం ఇస్తే, దేవుని ఘనపరిచేవానిగా ఉంటే, నీకు ఏం కావాలో నా యేసయ్య వాటన్నిటిని సమకూర్చుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కనికరపడ్డాడట. ఎవరి మీద కనికరపడ్డాడు? దేవుని రాజ్యానికి సమయం ఇచ్చిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని నీతిని వెతికిన వారి మీద కనికరపడ్డాడు. దేవునికి సమయం ఇచ్చిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని ఘనపరిచిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు ప్రయాసపడిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు ఆకలి మరిచిపోయిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు బసను విడిచిపెట్టిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు ఆరోగ్యాన్ని లెక్క చేయని వారి కొరకు మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు దేవునితో సమయాన్ని గడపడానికి అరణ్యమని చూడకుండా భయమును విడిచిపెట్టి ధైర్యముగా దేవుని సన్నిధిలో ఉన్న వారి మీద కనికరపడ్డాడు. ఏ రోజు నీ మీద దేవుడు కనికరపడడానికి, దేవుని పట్ల నీకున్న దేవుని పట్ల నీకున్న బాధ్యత ఏది? దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఏది? ఎందుకు కనికరపడాలి దేవుడి మీద? దేవుని కోసం నువ్వు ఏం వదిలిపెట్టుకోగలుగుతున్నావని, దేవుని కొరకు ఏ త్యాగాలు చేయగలుగుతున్నావని, దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడగలుగుతున్నావని, దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావని దేవుడు నీ మీద కనికరపడతాడు. హలో, అర్థమవుతున్న వారు చెప్తామా ఒకసారి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కనికరపడాలి నీ మీద? ఆయన వారి మీద కనికరపడి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మామూలు భోజనాలు కూడా కాదు, మహాద్భుతం. ఎంతటి అద్భుతమైన భోజనాలు తెలుసా? ఆకాశం నుండి మన్నా కురిపించిన దానికంటే విశేషమైన అద్భుతాన్ని దేవుడు అక్కడ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్థలం ఇచ్చిన వాళ్ళకు, దేవునికి సమయం ఇచ్చిన వాళ్ళు, దేవుని ఘనపరిచే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అద్భుతాలతో వారు పోషింపబడతారా? ఆశ్చర్య రీతిలో పోషింపబడతారా? అద్భుత రీతిలో వారి అవసరాలు తీర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మీ దేవుని సన్నిధిలో ఆయనకి స్థలం ఇచ్చే, ఆయన ఘనపరిచే వారిని ఆయన ఘనపరిస్తే ఎట్లా ఉండదో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, అక్కడ చూస్తే యేసు వారు అంటున్నాడు, ఆయన శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా చాలా సమయం అయింది కదా వారికి భోజనం పెట్టదామంటే యేసు ప్రభు మీరే భోజనం పెట్టండి వాళ్ళకి అన్నాడు. అయ్యా మన దగ్గర అంత డబ్బులు లేవు ఆయన, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎన్ని దినారాలు కావాలి? 200 దీనారాలు కావాలి. ఎంత? 200 దీనారాలు అంటే ఎంతో తెలుసా అండి? 8 నెలల జీతం. 8 నెలల జీతం. 8 నెలల జీతం ఎక్కడొస్తుంది ఆయన? మన దగ్గర అంత డబ్బు లేదు. మన దగ్గర ట్రెజరర్ ఉన్నాడు, కానీ ట్రెజరీ ఉంది, కానీ అందులో డబ్బులు లేవు. మన దగ్గర ఖాతా ఉంది, కానీ ఖాతాలో డబ్బులు లేవు. పెట్టడం కష్టం అయ్యా, అంత డబ్బులు మన దగ్గర లేవు అన్న. అయితే చూడండి, ఎవరి దగ్గర భోజనం ఉందని చూడండి అన్నాడు. అప్పుడు ఆంధ్రేయ జనాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జనాల దగ్గర వెతుకుతుంటే ఒక చిన్నపిల్లడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. నేను చెప్పే స్టోరీ 4 సువార్తలు కలిపి నేను, అంటే కొన్ని విషయాలు ఒక సువార్తలు ఉంటాయి, కొన్ని విషయాలు ఇంకో సువార్తలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న పిల్లడి దగ్గర దొరికాయి. ఆంధ్రేయ దగ్గరికి చేపలు చేయాలి, రొట్టెలకి అన్నాడా? అంటే వాడు ఇస్తాడా? చెప్పట్లేదు ఎవడో. అంటే ఆ యవల రొట్టెలు ఆ 2 చేపలు వాడు తిండాక తెచ్చుకున్నాడు. అలా అమ్మి పెట్టుంటది పాపం. ఆంధ్రేయ వెళ్ళి, అయ్యా ఇది దేవునికి కావాలి, ఇస్తావా అంటే ఆ చిన్నపిల్లడు తన దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసేవారికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. చిన్న పిల్లలలో దాతృత్వం, చిన్న పిల్లల్లో కూడా దేవునికి ఇచ్చేటువంటి లక్షణం, చిన్న పిల్లల్లో కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టేటువంటి లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దైవభక్తిలో నుంచి, దైవభక్తి కలిగిన కుటుంబంలో నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య వారికి ఇచ్చారు. నేను ఇంకొక మంచి ఉదాహరణ చెబుతాను. ఆ రోజుల్లో 2 ప్రధానమైనటువంటి ఆహారాలు ఉండేవి. ఒకటి బార్లీ, రెండవది గోధుమలు. బార్లీ అంటే యవలు అంటే బార్లీ.
మొదటి బార్లీ, రెండవది గోధుమలు. గోధుమలు ధనవంతులు తినే భోజనం. ఆ రోజుల్లో ధనవంతులే గోధుమ రొట్టెలు తినేవారు. సామాన్యులు అంటే బీదవారు బార్లీ రొట్టెలు తినేవారు. నన్ను మాట్లాడగలవండి. ఇప్పుడు ఈ చిన్నపిల్లోడు ధనిక కుటుంబానికి చెందినోడా, బీద కుటుంబానికి చెందినోడా? చేపట్లేదు మీరు. బీద కుటుంబానికి చెందినోడు. ఈ బీద కుటుంబానికి చెందినటువంటి ఈ వ్యక్తి, ఈ చిన్నపిల్లోడు సాయంకాలం అయిపోయింది, భోజన టైం అయిపోయింది, మధ్యాహ్నం భోజనం చేయలేదు, సాయంకాలం ఇంటికి వెళ్తాడికి ఏ సమయం అవుద్దో, మీటింగ్ ఏ టైం అవుతుందో, మరలా తినే అవకాశం ఉంటుందో ఉండదో, ఈ ఇచ్చేస్తే మరలా వస్తాయో రావో తెలీదు, ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. ఇది యేసయ్యకి అవసరం అనగానే తన దగ్గర ఉన్నటువంటి ఆహారం అంతటిని యేసయ్యకి ఇచ్చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవునికి ఇవ్వడానికి అవకాశం రావాలి తప్ప దేవునికి ఎంతైనా ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడానికి అవకాశం రావాలి తప్ప నేను ఇవ్వడానికి ముందున్నాను, నేను ఇస్తానని చెప్పేవాళ్ళు ఉండాలి. అవసరం వచ్చిన అవకాశం వచ్చిన యవన వారు ఉన్నారు, కానీ ఈ యవన బిడ్డ అటువంటిడు కాదు. వీడు బీదవాడైనా వాని దాతృత్వం బహుగా విస్తరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక బీద వెధవరాలు ఉంటుంది. ఆమె మందిరానికి వచ్చి 2 కాసులు వేస్తుంది. అప్పుడు యేసువారు ఏమన్నాడు? ఆయన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఈవిడ ఎక్కువ కానుక వేసింది అన్నాడు. అదేంటి ప్రభా, లక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు, వేలు వేసిన వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, బంగారాలు వేసిన వాళ్ళు ఉన్నారు. 2 కాసులు అయితే ఎక్కువ వేసింది అన్నం ఏంటంటే, వాళ్ళందరూ కలిగిన దాంట్లో వేశారు, ఈవిడికి ఉన్నదంతా వెచ్చించింది. దేవునికి స్తోత్రం. ఇక తన కోసం అంటూ ఏమీ దాచుకోలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా సంఘంలో భేదవాళ్ళు ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. చూడండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. వారు నిరుపేదలైనను. నిరుపేదలంటే ఎవరండి? నిరుపేదలంటే మనిషికి రోజుకి బ్రతకడానికి ఎంత అవసరమో అంత సంపాదన కూడా లేనివాడు. అంటే బిలో పావర్టీ లైన్. అంటే మనుషుడికి బ్రతకడానికి రోజుకి 200 రూపాయలు అవసరం అనుకోండి, వీడు 100 రూపాయలు కూడా సంపాదన లేదు. అలాంటి వాళ్ళు నిరుపేదలు అంటారు. వీళ్ళు చూడండి, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న, ఆహారానికి కొరతలో ఉన్న, ఆహారానికి లోటు ఉన్న వీళ్ళు మాత్రం ఎలాగట, వారు దాతృత్వంలో బహుగా విస్తరించారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవుని కృప వారికి అనుగ్రహింపబడిన కృప. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చేవారి పట్ల దేవుని కృప ఆవరిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ, అతని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు, అతడు బీదవాడైనప్పటికీ, తినడానికి తిండి లేనప్పటికీ, ఇంటి దగ్గర ఆహారం ఉందో లేదో తెలియనప్పటికీ ఆ ఆహారాన్ని పట్టుకొచ్చి యేసయ్యకు అప్పగించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసి 5 రొట్టెలు 2 చేపలు విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు 5,000 మంది కడుపు నిండా భోజనం చేశారు. దేవునికి స్తోత్రం. అక్కడ రాస్తాడు, వారు కడుపు నిండా తిని తృప్తిగా తిన్న తర్వాత, తృప్తిగా తింటామంటే బేవు అనేవారు, ఆకలి తీరే వరకు తిన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 పెద్ద పెద్ద చేపలు కాదు, చిన్న చేప. ఎవరిచ్చాడు? ఇంకో విషయం, బీదవాడు. అది చిన్నపిల్లోడు, బీదవాడు. ఇచ్చిన దాన్ని దేవుడు ఆశీర్వదించి మహా అద్భుతం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సృష్టికర్త అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అక్కడికక్కడ 5 రొట్టెల్ని 5,000 కంటే ఎక్కువైనటువంటి ప్రజలకు అక్కడ తినేటట్లుగా ఆయన విస్తరింపజేశాడు. అంతేకాదు, 5,000 రొట్టెలు 5,000 మంది తినగా, పురుషులందరూ తినగా, స్త్రీలందరూ తినగా, పిల్లలందరూ తినగా, మిగిలిపోయిన మొక్కలన్నీ ఎత్తితే
ఆమేన్ హల్లెలూయా. ఎన్ని గంపలు? మీకు విషయం చెప్పనా, ఇచ్చింది 5 రొట్లు 2 చేపలే. ఈ 5 రొట్లు 2 చేపలు ఇచ్చిమిచ్చి 60,000 మంది తిన్నారు. అక్కడ అవసరం తీర్చబడింది. రెండవది తిరిగి 12 గంపలు ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ పత్రిక 9వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, కొంచెముగా విత్తువాడు, ఆమేన్ హల్లెలూయా, కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత విత్తుతావో అంతే పంటకు వస్తావు. పక్కను చూసి ఆడొద్దు. ఎవరిని చూసి? ఎందుకని? వాడు నువ్వు ఎంత విత్తావో అంతే నువ్వు కోసుకుంటున్నావు, ఆడు ఎక్కువ విత్తాడు ఎక్కువ కోసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదన్నాడు, కొంచెంగా విత్తేవాడు కొంచెంగా ఎక్కువ పంట కొడతాడు, సమృద్ధిగా విత్తే సమృద్ధిగా పంట కోస్తాడు. 7వ వచనం అంటాడు, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారని. ఆమేన్ హల్లెలూయా. ఎలాగివ్వాలి? దేవుడు ప్రేమించాలి అంటే, దేవుని కనికరం పొందాలంటే మనం ఏం చేయాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇవ్వటం అంటే ఆతృతతో ఇవ్వాలా? నేను ఇస్తానని ఇవ్వాలా? తప్పదా? ఉండు, నాతో పాటు 10 మందిని ఆపేద్దాం ఉండు అనుకుని 10 మంది ఆపడానికి ట్రై చేస్తాం. వాళ్ళందరూ నీ మాట వినకుండా ఇచ్చేశారనుకోండి, మా అయ్యలు కూడా ఇచ్చేసారా బాబు, నా మాట ఎవడంటలేదు కాబట్టి నేను కూడా ఇవ్వకూడదు అనుకున్నా వాడు 10 మంది చెడగొడతారు చూస్తాడండి. ఎందుకంటే వీడు ఒక్కడ మానేసాడు అనుకోండి, మొహం మీద తెలిసిపోతుంది, వీడు ఒక్కడే ఇవ్వలేదని తెలిసిపోతుంది. అది వీడితో పాటు 10 మందిని మానిపించాడు అనుకోండి, నాకు తోడు 10 మంది ఉన్నారు కదా అని వీడు సంతృప్తిగా ఉంటాడు. చూసేవాళ్ళని ఎవరో ఇవ్వడం మానేసిన వాళ్ళు మానేస్తాం. కానీ ఏమండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. చూడండి 8వ వచనంలో చివరి మాట్లాడాడు కదా, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను, హల్లెలూయా, దేవునికి ఇచ్చేవారి పట్ల ఆయన కృప విస్తరిస్తుందట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకో విషయం కూడా చదువుతాం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు, వెదజల్లి అభివృద్ధి పొందారట, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు. తగిన దానికంటే ఇచ్చి, తగిన దానికంటే అంటే అర్థం ఏంటి? ఇవ్వాల్సిన దానికంటే. అందరూ 1000 రూపాయలు ఇస్తున్నారు, 500 ఇద్దాంలా, 500 మిగిల్చుకుందాం అనుకుంటుంది. ఈ 500 పోతాయి, ఇంకో 500 పోతుంది. మిగిల్చుకుందాం అనుకున్నంత మాత్రాన్ని మిగలవట. ఇక్కడ అన్నాడు, వెదజల్లి ఇస్తే వాడి అభివృద్ధి చెందుతున్నారు. 25వ వచనం, ఔద్ధర్యము గలవారు, ఆమేన్ హల్లెలూయా, ఔద్ధర్యం కలిగిన వారు, ఇచ్చేటువంటి గుణం కలిగిన వారు పుష్టిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే వెదజల్లి ఇస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను పొందుకుంటావు, దేవుని ప్రేమను పొందుకుంటావు, విస్తారమైన పంటను తిరిగి కోస్తావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. 5 రొట్లు 2 చిన్న చేపలు ఇచ్చినటువంటి ఆ చిన్న బీదవాడు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ధనవంతుడైపోయాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎందుకని? వాడు 5,000 మందికి భోజనం పెట్టాడండి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. 5,000 మందికి భోజనం పెట్టడమే కాదు, వాడు తిరిగి ఎంత పొందుకున్నాడు? 12 గంపలు పొందుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతా. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏ మనసుతో విత్తుతావో, ఏ గుప్పుతో పిప్తావో అంతే రీతిలో నువ్వు తిరిగి పొందుకోగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. జాగ్రత్తగా వింటే 5 రొట్లు 2 చేపలు విత్తినప్పుడు తిరిగి అతడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఏ రోజు నీ మాట చెప్పినవ్వండి, మనం బీదవారమా ధనవంతులమా అనేటువంటి విషయం కాదు. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ధనవంతుడిగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో ముందుండాలి, దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు దేవుడు తన కృపను నీ ఎడల విస్తరింపజేస్తాడు. తనకిచ్చేవారిని ఆయన తన కృపతో నింపుతాడు. 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను.
దేవునికి ఇచ్చేవాడు ఎప్పుడు కూడా చెడిపోయినట్లు చరిత్రలో లేదా? ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఇచ్చినాడు ఎప్పుడు చెడిపోలేదా? దేవుడికి ఇవ్వకుండా బిగబెట్టినోడు ఇక పోడేమో తప్ప, ధనవంతులైనా ఆస్తిపరులైనా ఇక వాళ్ళ దగ్గర ధనం లేకుండా పోయింది. కానీ బీదవాడు దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడిన వారు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే దేవుడు నీకు ఇవ్వడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. బైబిల్లో మనం అన్నీ నమ్ముతామండి. హలో, బైబిల్లో మనం అన్నీ నమ్ముతాం, కానీ ఇచ్చే విషయంలోనే నమ్మం మనం. అందుకనే మన జీవితంలో సరైనటువంటి దీవెన మనము పొందుకోలేకపోతున్నాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. జాగ్రత్తగా విందాం. 5,000 మంది భోజనం చేశారు. మీకు ఇంకొక చక్కటి విషయం చెప్తాం. యేసుప్రభులు వారు అంటారు, అయ్యా వాళ్ళందరినీ పంక్తిలో కూర్చోబెట్టండి అంటాడు. ఒక్కొక్కడు 50 మంది గుంపు, ఒక చోట 100 మంది గుంపు, అలాగన గుంపులుగా కూర్చోబెట్టాడట. ఎందుకో తెలుసా? భోజనం పట్టేటప్పుడు 5,000 మంది ఒకేసారి మీద పడిపోతే పరిస్థితి కష్టం. నన్ను ఈ మాట చెప్పరావండి. దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు మనం క్రమశిక్షణ కలిగి ఉండటం అతి ప్రాముఖ్యమైనది. నమ్మితే దేవునికి స్తోత్రం. క్రమశిక్షణ లేకుండా దేవుని కృపను మనము పొందుకోలేం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగిన వాడు జీవించాలి. క్రమశిక్షణ రహితమైన జీవితం దేవునికి ఇష్టం లేదు. అందుకని అంటాడు, మీరు చేయు సమస్తమును కూడా క్రమముగాను మర్యాదగాను చేయండి అంటాడు. ఉదాహరణ చెప్పనా? భోజనాలు జరుగుతున్నాయి, బఫీలో నిలబడ్డారు. మనం ఏం చేస్తామంటే ముందరికి వెళ్ళిపోవటానికి చూస్తాం. ఇక్కడ నుంచి ఉంటుంది లైను. వీళ్ళందరినీ ఎదవల కింద చేసి నేను చూడు వాళ్ళందరూ నీకు ప్లేస్ ఇస్తారు. ఎందుకనో తెలుసా? యాదవా కుర్తాడవా తిరే అనుకుని ప్లేస్ ఇస్తారు. అంతేగా నువ్వు పెద్దోడు వస్తుందిగా. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసా? వాళ్ళందరూ లైన్లో ఉంటే నీకు ఎంత ఆకలి వేసినా వెళ్ళి వెనకాల నిలబడాలి. దేవునికి స్తోత్రం. క్రమశిక్షణ కలిగి ఉండాలి. తినేటప్పుడైనా, పంచిపెట్టేటప్పుడైనా, జీవించేటప్పుడు, మన జీవన విధానములోనైనా క్రమశిక్షణ కలిగి ఉంటే అది మన జీవితాల్లోనికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుని గణపరచాలి. దేవుని గణపరిచే వారంగా ఉంటే దేవుడు మన మీద కనికరాన్ని చూపిస్తాడు. ఆయన గణపరిచేవారిని ఆయన గణపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. రెండవది, దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. నువ్వు బీదవాడివైనా ధనవంతుడివైనా దేవునికి ఇచ్చేవానిగా ఉంటే దేవుడు ఇచ్చేవానికి 100 ప్రతిఫలాన్ని తిరిగి ఇస్తాడు. మూడవది, మనం క్రమశిక్షణ కలిగి జీవించాలి. క్రమశిక్షణ రహితమైన జీవితము ఆయనకు ఇష్టమో ఉండదు. క్రైస్తవుడు అంటేనే క్రమశిక్షణతో ఉండాలి. చూడండి, మీరు ఎక్కడైనా క్రమం తప్పి తిరుగుతున్నారు అనుకోండి, అలా ఏమంటారు తెలుసు? దేవుడు కూడా నమ్ముకున్నాడు అంటారు. అంటే దేవుడు నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? ఆడే అంటాడు, దేవుని కూడా నమ్ముకున్నా ఎలాగో చేతనం ఏంటంటే. అయినా మన ముఖాలకి స్తోత్రం, శమడు తుడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 6వ అధ్యాయంలో ఈ భోజనాల కార్యక్రమం, యేసువారు 5,000 మందికి భోజనం పెట్టినటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఆశీర్వదింపబడ్డారు. కానీ ఆ కార్యక్రమం, భోజనాలు పెట్టినటువంటి కార్యక్రమం, ప్రజలు దేవుణ్ణి తప్పుగా ఆలోచన చేసి శాపభరితులయ్యారు. అది ఎలాగో దేవుని చిత్తమైతే మరలా వారం నేర్చుకుందాం. దేవుడు అట్టు వరకు ఈ 3 విషయాలు మన హృదయాలు పదిలపరచును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు, ప్రేమ కలిగిన ప్రభువా, అయ్యా ఈరోజు నీ జీవితంలో, మా జీవితంలో నిన్ను ఘనపరచలేకపోతున్నాం, నీకు స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం, నిన్ను ఆరాధించలేకపోతున్నాం, అయ్యా నిన్ను స్తుతించలేకపోతున్నాం. అయ్యా యువ తండ్రి, మాలో అయ్యా నీ కృపను అనుగ్రహించండి, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, నీ ఆత్మ బలం మాకు దయచేయండి ప్రభువా.
అయ్యా నిన్ను ఘనపరిచి నీ యొద్ద నుండి మీ కనికరం పొందుకున్నట్టు కృప చూపించండి. అయ్యా ఇగో నీ వాక్యం విన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు నీ కనికరమునకు వారసులగుదురుగాక. మేమందరం నీ కనికరమునకు వారసులమగుదుగాక. మేము నాయనా నీకు స్థలం ఇచ్చి నిన్ను ఘనపరిచి నీ వలన మేము ఘనత పొందుకుందుముగాక. అయ్యా నిన్ను మహిమపరిచి నీ నుండి మేము మహిమ పొందుదుముగాక. అయ్యా ఇగో తండ్రి, అయ్యా నీకు ఇచ్చి నీ దగ్గర మేము మేలు పొందుకుందుముగాక. ఇచ్చుటకు నాయన మీ భేదవారు మా ధనవంతులమని చూడక అయ్యా మీరు మాకు ఇచ్చిన సమృద్ధిలో నుండి నీ పనిని జరిగించుటకు మేము ఇచ్చుదుముగాక. అయ్యా నీ కృపాసక్తుడిగా ఉంచండి. అయ్యా మీ క్రమశిక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీ కృపను మమ్మల్ని బలపరిచి ఆదరించమని వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వాక్యానికి లోబడి జీవించినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం.
మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.